ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పై సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. పాకిస్తాన్కు వెళ్లేది లేదని, హైబ్రిడ్ మోడల్లో అయితే టోర్నీ ఆడతామని ఐసీసీకి బీసీసీఐ స్పష్టం చేసింది. పాక్లో మొత్తం టోర్నీ నిర్వహిస్తామని, హైబ్రిడ్ మోడల్కు తాము అస్సలు ఒప్పుకోమని పీసీబీ పేర్కొంది. మొండిపట్టు మీదున్న పాకిస్తాన్కు ఐసీసీ షాక్ ఇచ్చింది. హైబ్రిడ్ మోడల్కు ఒప్పుకోకుంటే టోర్నీ మొత్తం షిఫ్ట్ అవుతుందని పీసీబీకి ఐసీసీ చెప్పింది. దెబ్బకు దిగొచ్చిన పీసీబీ హైబ్రిడ్ మోడల్కు తాము సిద్ధమే అని తెలిపింది. హైబ్రిడ్ మోడల్కు అంగీకరిస్తామని చెప్పిన పీసీబీ ఓ మెలిక పెట్టింది. భవిష్యత్తులో పాకిస్తాన్ టీం కూడా ఐసీసీ టోర్నీల కోసం భారత్కు వెళ్లదని, ఆ మ్యాచ్లను తటస్థ వేదికల్లో నిర్వహించేలా హామీ ఇవ్వాలని ఐసీసీని పీసీబీ కోరింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పీసీబీకి కౌంటర్ ఇచ్చాడు. ఐసీసీ టోర్నీల కోసం భారత్కు పాక్ రావద్దని, తమకెలాంటి బాధ లేదని పేర్కొన్నాడు. పాకిస్తాన్లో పరిస్థితులు చక్కబడే వరకు టీమిండియా పర్యటించొద్దని భజ్జీ చెప్పుకొచ్చాడు. పాక్ టీం భారత్కు రాకపోతే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ప్రస్తుత క్రికెటర్లను అడిగినా ఇదే విషయం చెప్తారు. పాకిస్తాన్లో పరిస్థితి భిన్నంగా ఉంటే ఈ విషయంలో భారత్ వైఖరి మరోలా ఉండేది. మొండి వైఖరిని వదిలేసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని జరగనివ్వండి. టోర్నీని పాక్ ఆపలేదు. మలేషియా, శ్రీలంక దేశాలు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి అని హర్భజన్ అన్నాడు.